జనసేన పార్టీ విస్తరణ జరిగితే కీలకమైన సినీ రంగం ఆయనకు మద్దతుగా నిలుస్తుందన్న భరోసా కనిపిస్తుంది. వాస్తవానికి ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ విషయంలోనే తమ అంతర్గత భయాన్ని బయట పెట్టుకున్నట్టు కనిపించింది. ఇప్పటి వరకు అంటే తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయినా కూడా సినీ రంగం ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించలేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా అన్యమస్యంగా కూడా ఉంటూనే ఫాలో అవుతూనే వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఉన్న, ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పలు విషయాలు ఆయా ప్రభుత్వాలకు సినీ రంగానికి మధ్య వివాదాలుగా మారాయి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ రంగాన్ని కూడా ఇబ్బందికి గురి చేసిందన్న వాదన వినిపించింది. ఇక కాంగ్రెస్ హయాంలో పుష్ప 2 ఘటన తర్వాత అక్కినేని నాగార్జున ఆస్తులపై హైడ్రా దాడులు తర్వాత సినీ రంగం ఇరకాటంలో పడిందన్న వాస్తవం. ఈ నేపథ్యంలోనే సర్దుకొని పోయే రాజకీయాలకే సినీ రంగం ప్రాధాన్యత ఇస్తుందని, కానీ అంతర్గతంగా మాత్రం అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా విస్తరిస్తే తెలంగాణలో ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్న వాదన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎవరు బయటకు చెప్పడం లేదు. తాజాగా ఒక్కొక్కరిగా పవన్ కు మద్దతు పలుకుతున్న తీరు చూస్తే సినీ రంగం పవన్ కళ్యాణ్ రాజకీయాలను స్వాగతిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఏ విషయంలో అయితే తెలంగాణ పార్టీలు భయానికి, ఆవేదనకు గురయ్యాయో ఇప్పుడు అదే నిజమయ్యే సూచనలు, సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కు నిర్మాత బండ్ల గణేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న పద్మ వంటి వారు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఇది మచ్చుకు మాత్రమే, మిగిలిన వారిలోనూ ఇదే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికల సమయానికి పవన్ కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు సెటిలర్లు, యువత, పారిశ్రామికవేత్తలు కూడా పవన్ కు అండగా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.